అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మేడిగడ్డ అన్నారం సుందిల్లా లేకుండానే మేము ఇన్ని లాస్ట్ ఇయర్ అయినా ఈ ఇయర్ అయినా బంపర్ క్రాప్ సన్న బియ్యంలో రికార్డ్ ఈసారి రికార్డు పంట వచ్చింది. అసలు ఇవేవి సంబంధం లేదు. అసలు కాళేశ్వరం వల్ల కొత్తగా ఇరిగేట్ అయ్యేది లేదు. మా ఎస్ఆర్ఎస్పి మేము కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ ప్రాజెక్టుల వల్ల ఎల్లంపల్లి కూడా కట్టింది మేమే, దాని ద్వారానే మొత్తం అవుతుంది అని అంటున్నారు వాళ్ళు. దీనికి స్పష్టంగా అసెంబ్లీలోనే సమాధానం చెప్పిన. ఎల్లంపల్లి వాళ్ళు కట్టలే, క్షమాపణ చెప్పించిన అసెంబ్లీలో. మిడ్ మానేర్ కూడా మేమే కట్టాం. 2013-14 కంప్లీట్ అయింది కదా. మిడ్ మానేర్ కూడా క్షమాపణ చెప్పించిన మేమే కట్టినామంటే, ఎల్లంపల్లి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాలెన్స్ గేట్లు మేమే పెట్టినాము, R&R డబ్బులు మేమే ఇచ్చినాము, ఊర్లు మేమే ఖాళీ చేయించినాము. దాదాపు 500-600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఎల్లంపల్లి యూటిలైజేషన్లోకి వచ్చింది. బట్ అప్పటి వరకు చేశారు మీరు. అక్కడ రాయపట్నం బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ కూడా మేమే, ఒక బ్రిడ్జే కాదు, R&R డబ్బులు చాలా డబ్బులు కట్టాల్సి ఉండే, షటర్స్ పెట్టాల్సి ఉండే, ఇంకా స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్ ఉండే. అవన్నీ పనులు మేము చేసి మేము వచ్చిన తర్వాతనే చేసినాం. కాకపోతే మేమేదో ఇది మేము చేసినామని వాళ్ళ లెక్క ఇనాగ్రేషన్లు, మేము ఈ షో పుటప్ పనులు కేసీఆర్ గారికి నచ్చవు. అంత పెద్ద ఎల్లంపల్లి కట్టినా, అంత పెద్ద మిడ్ మానేర్ కట్టినా మేము ఇనాగ్రేషన్ల పేరు మీద ఈ ఇప్పుడు ఏంటంటే పక్కన పిల్లని కూడా మా పిల్లని ముద్దు పెట్టుకునే తరీకా రేవంత్ తరీకా, కానీ మాకేమో ఆ తరీకా రాదు. ఇప్పుడు మేము చేసిన ఉద్యోగాలను కూడా మేమే ఇచ్చినామని సర్టిఫికేట్లు పంచుడు, కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు పోయి రిబ్బన్లు కత్తిరించడేమో ఆయన వంత అయింది. మేమేమో చేసిన పని కూడా ప్రజలకు తెలుసు చేశారు పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్. అది ఓన్లీ అక్కడ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి మొత్తం ప్రాజెక్టుకు ఒకటే రిబ్బన్ కత్తిరించిన గంతే. రేవంత్ రెడ్డి ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఇదే కాళేశ్వరంకు జిల్లా కొబ్బరికాయ కొట్టిండు, 4 జిల్లాల్లో శంకుస్థాపన చేసిండు చేయబోయేదానికి. మేము అంత పెద్ద బ్యారేజీలు కట్టే కూడా ఒకటే దగ్గర ఇట్లా సింపుల్గా రిబ్బన్ కత్తిరించి కేసీఆర్ ముగిచ్చిండు. మేము అట్లా అనుకుంటే మల్లన్న సాగర్ దగ్గర పెద్ద ఫంక్షను, మిడ్ మానేర్ దగ్గర ఓ ఫంక్షను, రంగనాయక సాగర్ దగ్గర ఓ ఫంక్షను, కొండపోచమ్మ ఎన్ని చేయొచ్చు ఫంక్షన్లు. మేమేమంటే ఆర్భాటం కంటే కూడా పనితనం ప్రజలకు తెలుసు కదా అనే ధోరణిలో పనిచేశాం. కాళేశ్వరం రిటైర్డ్ న్యాయమూర్తి కమిషన్ ఈ విచారణ ఎక్కడి వరకు వెళ్తుంది? సో అది మిమ్మల్ని కూడా పిలిస్తే వెళ్తాం. అక్కడ 100% తప్పు జరగలేదు, ఆ కరప్షన్కి అవకాశమే లేదు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో బురద జల్లడం కోసం వేసిన కమిషన్గానే నేను భావిస్తున్నాను. కమిషన్ ఎప్పుడు పిలిచినా వెళుతా, వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తాం. ఫైనల్గా జరిగేది ఏమీ ఉండదు. ఒక ప్రాబ్లం అంటారు, అంటే కరప్షన్ సంగతి పక్కన పెడితే కేసీఆర్ ఇంజనీర్ అనుకున్నారు. ఆయన ఇంజనీర్ కాదు కదా. ఇంజనీర్లకు ఫ్రీడమ్ వదిలేయకుండా ఆయన డిజైన్ చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది అంటారు. ఆయన డిజైన్ చేసిందని ఆధారం ఉందా అండి? ఆయన డిజైన్ చేస్తారండి, ఇది ఎవరికి ఇచ్చిండ్రు? కేంద్ర మరి ఇంజనీర్లు అందరూ తప్పు. సరే ఆధారాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి కదా బై సార్. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చాం. వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ దీన్ని డిజైన్ చేసి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన డిజైన్ను మన ఇంజనీర్లు దాన్ని రూపకల్పన చేసి టెండర్లు పిలిచి వాళ్ళు పనిచేశారు. సో కేసీఆర్ నాకు నీళ్లు కావాలి, తెలంగాణ సస్యశ్యామలం కావాలి అనేది కేసీఆర్ తనలాట. మేము రాజకీయం కంటే కూడా కేసీఆర్ గారు ఒక 100 ఏళ్ల ముందుకు ఆలోచించాడు. రేపు నీళ్ళే జీవితం, వాటర్ వార్స్ జరుగుతాయి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. మళ్ళీ రేపు గోదావరి మీద ట్రిబ్యునల్ వస్తే మన హక్కులు కోల్పోతాం. వాస్తవానికి 3rd TMC అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం లేదు. ఓట్లే రాజకీయం అనుకుంటే ఆ డబ్బును ఇంకో స్కీమ్ మీద పెట్టుంటే మేము రాజకీయంగా లబ్ధి పొందుము. కానీ 3rd TMC అని ఎందుకు పెట్టిండంటే మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి. మన గోదావరిలో అతి ఎక్కువ నీళ్లను తెలంగాణ తీసుకోవాలి, రైపేరియన్ రైట్స్ పొందాలి. రేపు గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ వస్తే ఏమవుతుంది? అప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు ఏమన్నా ఉంటే ఆటోమేటిక్గా వాటికి అలొకేషన్ జరుగుతుంది. ఆ హక్కు తెలంగాణకు దక్కాలని దూరదృష్టితో కేసీఆర్ గారు